అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు కార్మికులు ఆందోళన నేటితో 23వ రోజుకు చేరుకుంది. తమ బకాయిలు చెల్లించాలంటూ సాగుతున్న ఈ నిరాహార దీక్షకు చోడవరం మాడుగుల ఎమ్మెల్యేలు కేఎస్ఎన్ఎస్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి హాజరై సంఘీభావం తెలిపారు. వారం రోజుల్లో కార్మికులకు బకాయిలు చెల్లిస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చినప్పటికీ రైతుల బకాయిల అంశం మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. రైతు బకాయిల చెల్లింపుపై జిల్లా కలెక్టర్, ఫ్యాక్టరీ ఎండీతో చర్చించి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. అసెంబ్లీ అవుతున్న తరుణంలో నేను కేఎస్ఎన్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. బకాయిల విషయంలో కానీ, కార్మికుల బకాయిల విషయంలో కానీ, రైతులు బకాయి విషయంలో కానీ రెండు మన ఫ్యాక్టరీ ఆధునీకరణ చేయవలసి ఉంది. గత సంవత్సరం మేము ఎంత ఇబ్బంది పడమంటే రోజు మాకు తెల్లవారినాక కొత్తగా చూసాము. ఎండీ గారికి అప్పుడు ఎండీ గారు పనిచేసి ఉండేవాడు. ఏమైనా అయిపోయింది అడుగుతుంటే సార్ మళ్ళీ మీకు మెకానిక్ వచ్చాం సార్, మళ్ళీ ఆధారీలో అనుకునేవారు. ఎప్పటికప్పుడు రిపేర్ అయిపోయి రైతులు నిరాశ నిరుత్సాహం వచ్చి ఈ సంవత్సరం మళ్ళా ఈ చెరుకు ఎండిపోతాయేమో, వెయ్యలేమో, ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు అయిపోతుందని చెప్పి చెరుకు కూడా 30% దగ్గర తగ్గిపోయింది. కారణం సకాలంలో ఈ ఫ్యాక్టరీ ఆధునీకరణకు వెళ్ళాలని, అది ఏ రకంగా వెళ్ళాలని చెప్పి ఒకసారి మేము యువరాజు గారి దగ్గర, యువరాజు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ దగ్గర మేమిద్దరూ సుమారు 2-3 గంటలు కేఎస్ఎన్ ఎమ్మెల్యే గారు నేను సమావేశంలో పెట్టాం. అది ఇతరాలకు వెళ్ళాలా లేదా రిజిస్టరీకి వెళ్ళాలని, అదొక భాగం. రెండు బకాయిల విషయంలో కూడా ఎందుకంటే కార్మికులు బాధ కలిగిందాక ఎమ్మెల్యే చెప్పింది కరెక్ట్. నేను ఇలా వెళ్తున్నాను, 12 రోజులు ఓ రోజు ఎలాగెళ్ళాను, 2 రోజులు ఎలాగెళ్ళాను చెప్పాను. కేసీఆర్ నా బాధ చూస్తూ వెళ్తాను, ఆగలేకపోతున్నాను. ఆగాలంటే మరి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. మాకు ఇబ్బంది వాళ్ళకి. నేనే కార్మికులు అనేవాళ్ళు ఎంతకాలం బకాయిలతో ఉండి కుటుంబాలు పోషిస్తా ఉన్నాం.